హాయ్! హలో అండి అందరికీ. వెల్కమ్ టు ద కావేరి వ్లాగ్స్. ఈరోజు మనమైతే ఈ వీడియోలో చేనేతలు తయారు చేసే చీర వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, ఏంటి అన్నదైతే మన వీడియోలో తెలుసుకుందాం. సో, కమింగ్ టు ద వీడియో. సో, ఇక్కడ మన తాత అయితే ఉన్నారు కదా! చూడండి ఎలా చూస్తున్నారో నేనేం చేస్తున్నానా అని. సో, ఇక్కడ మనం దీనిని అల్లు పట్టడం అనైతే అంటారనమాట. ముందుగా మనం ఇలా దీనినైతే అచ్చుకడ్డి అని చెప్పి అంటారు. సో, తాత దీన్ని చిన్నగా అచ్చులోకి అయితే పంపిస్తున్నారనమాట. తర్వాత వీటిని ఇచ్చుకట్లని జాయిన్ చేస్తున్నారు కదా! వీటిల్నైతే మనం ఊడ్తిలకి తగిలించడానికైతే ఉపయోగిస్తామనమాట. మనం మనం ఇక్కడ వీళ్ళు చేసే ప్రతి పని కూడా ఒక చీర తయారవ్వడానికి ఎంతో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందనమాట. సో, ఇక్కడ మన అవ్వ అయితే చూస్తున్నారనమాట. నేను ఏం చేస్తున్నాను, ఏంటి అని. ప్రతీదీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. ఫస్ట్ టైం అనమాట వాళ్ళకి ఇలా వీడియో తీసి పెట్టడం. నేను ముందుగా వీడియో తీసేటప్పుడు వాళ్ళని అడిగాననమాట. ఇలా నా యూట్యూబ్ ఛానల్‌లో పెట్టుకుంటాను, మీకు ఓకేనా అంటే, పర్వాలేదు తీసుకో అని చెప్పి అన్నారు. మనం ఇక్కడ ఈ అల్లు కడుతున్నప్పుడు దాదాపుగా మనకి 3-4 మనుషులైతే అవసరం పడుతుంది. ఒకళ్ళిద్దరి వల్ల అయితే కాదనమాట. ఎవరు అల్లు పెట్టినా కూడా మా ఇంటి దగ్గర ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవడం అన్నదైతే అలవాటు. సో, ప్రతి ఒక్క ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీనినైతే ఆహ్, గడ్డ పలుకు అని అంటామనమాట. వీటిని పాగడినైతే చాలా గట్టిగా లాగి కట్టాలి. లేదంటే నూలు పోగు లూజ్‌గా వచ్చినా కూడా మనకి చీరలో ప్రతి పోగు లూజ్‌గా వచ్చేసి చీర బిగుతనం అనేది పోతుందనమాట. సో, ఇక్కడ అవ్వ తాత అయితే ఇలా టైట్‌గా కట్టేస్తున్నారనమాట. ఇంకా కట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ మొదటి దగ్గరికి వచ్చినట్లయితే ఒక్కొక్క లాకలుని, సువ్వల్ని అన్నిటిని కూడా నీట్‌గా పేర్చేసి చిన్నగా మనం ఏ చిక్కు లేకుండా చేసేసుకుంటూ చివరి వరకు వెళ్ళాలనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! వీళ్ళైతే మనకి ఎప్పటినుంచో అనమాట. వీళ్ళు ఈ వృత్తిని ఎంచుకుంది. వాళ్ళ చిన్నతనం నుంచి అనమాట. తాత, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వృత్తిని ఎంచుకున్నారు? 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మొత్తం. సో, విన్నారు కదా! ఈ తాత, అవ్వ వాళ్ళైతే వాళ్ళు చిన్నతనం నుంచి ఈ వృత్తినే ఎంచుకొని దీని మీదే వర్క్ చేస్తూ ఉన్నారనమాట. ఇదేది నిన్న మొన్న నేర్చుకున్నదైతే కాదండి. తరతరాలుగా నుంచి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వృత్తిగా వస్తున్న పని అన్నమాట. ఇది తప్పితే వీళ్ళకి ఏ పని తెలీదనమాట. దీని ద్వారానే వాళ్ళ ఉపాధి కానీ అలా ఉంటుంది. ఇంకా ఇది ఫైనల్ ప్రాసెస్ అనమాట. ఇలా రోలింగ్ చేస్తూ ఉంటారు ప్రతీదీ కూడా. ఇక్కడైతే ఇంకా చివరి స్టేజ్‌కి వచ్చామనమాట. ఎలా అయితే మనం తగిలించామో దోణిని అలానే చిన్నగా నిదానంగా తీయాలన్నమాట. సో, ఈ ప్రాసెస్ అంతా కూడా దాదాపుగా మనకి 2 అవర్స్ పడుతుందండి. ఎండ ఉన్నప్పుడు చేయకూడదు, ఈ టైంలోనే చేయాలని చెప్పి కొన్ని నియమాలనేవి ఉన్నాయి. సో, దీన్ని అయితే వీళ్ళు ఇలా ఇంట్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా దీని తర్వాత ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది. అది తెలుసుకోవాలంటే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్.